హలో ఎవ్రీవన్, నేను ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బాయిలర్ అనే టాపిక్ గురించి నేను చెప్పాలనుకున్నాను. బాయిలర్ అంటే బబుల్స్ రావటం, అంటే ఏదన్నా లిక్విడ్ సబ్స్టెన్స్ని హీట్ చేస్తే వాటర్ కానీ ఇంకోటి ఏదైనా టైప్ ఆఫ్ లిక్విడ్ ఏది హీట్ చేసినా కానీ అది వేపర్స్ వచ్చేస్తాయి. ఆ వేపర్స్ బబుల్స్లా వస్తాయి. బబుల్సే వేపర్స్ అంటాం. అట్లాగా ఇందులో మనకి సింపుల్గా చెప్పాలంటే బాయిల్ అంటే కాచడం అని అంటాం. తెలుగులో కాచడం. ఇక్కడ చూడండి, రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ గుడ్ బాయిలర్ అని రాస్తుంది కదా. స్టీమ్ బాయిలర్ మస్ట్ బీ రిలయబుల్ అండ్ ఎఫిషియంట్ heat transfer released by the combustion of fuel to feed water. The primary requirements of a boiler or steam generator are, ఇక్కడ ఏం లేదు, బాయిలర్ అనేది రిలయబుల్గా ఉండాలి. అంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది కంబషన్ ఆఫ్, ఒకవేళ ఫ్యూయల్ కనుక హీట్ చేస్తే ఒక కంటైనర్ ఉంటుంది. కంటైనర్ కింద ఫైర్ పెట్టి హీట్ చేస్తే అప్పుడు లిక్విడ్ని ఒక బాయిలర్ కనుక హీట్ చేస్తే ఏమవుతుందంటే అది స్టీమ్ అయిపోతుంది. ఆ స్టీమ్కి సంబంధించిన ఒక సర్టైన్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. అంటే సర్టైన్ క్యారెక్టరిస్టిక్స్ కానీ లేకపోతే ఒక ప్రాపర్టీస్ ఆఫ్ ఏ గుడ్ బాయిలర్. క్యారెక్టరిస్టిక్స్ అన్న ప్రాపర్టీస్ అన్న రెండు ఒకటే. దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమన్నారంటే, ఇట్ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ స్టీమ్ అమౌంట్ అండ్ విత్ మినిమం ఫ్యూయల్ కన్జంప్షన్. అంటే స్టీమ్ ప్రొడ్యూస్ చేయడానికి దాని యొక్క హీట్ అనేది తక్కువ హీట్తో, అంటే తక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్తో, తక్కువ ఫ్యూయల్ అనేది యూజ్ చేస్తే ఎక్కువ స్టీమ్ ప్రొడ్యూస్ చేయడానికి ఉండాలి. ఇంకా షుడ్ ఆక్యుపై లెస్ స్పేస్ అండ్ షుడ్ బి లైట్ ఇన్ వెయిట్. అంటే స్పేస్ అనేది తక్కువ ఉండాలి, వెయిట్ అనేది నార్మల్గా ఉండాలి, లైట్ వెయిట్ ఉండాలి. ఈ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ క్విక్ స్టార్టింగ్ అండ్ షుడ్ ర్యాపిడ్లీ మీట్ ద ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఫ్లూయిడ్. అంటే వెంటనే స్టార్ట్ కావాలి. క్విక్ అంటే స్టార్టింగ్, ర్యాపిడ్ అన్నప్పుడు ఫాస్ట్. షుడ్ మీట్ ద ఫ్లక్చుయేషన్ ఆఫ్ ఫ్లూయిడ్. అంటే ఫ్లక్చుయేషన్ అంటే అండ్యులేషన్ ఆఫ్ ఫ్లూయిడ్. అండ్యులేషన్. It should be safe in working. That is, the water must be contain safety and steam must be safely delivered as a desired condition. That should satisfy the safety regulations of Boiler Act. అంటే దాని వర్కింగ్ అనేది సేఫ్లో ఉండాలని అర్థం. అంతేకాకుండా వాటర్ మస్ట్ బి కంటైన్ సేఫ్టీ అండ్ స్టీమ్ మస్ట్ బి సేఫ్లీ డెలివర్డ్ ఎట్ డిజైర్ కండిషన్. సాటిస్ఫై ద సేఫ్టీ రెగ్యులేషన్స్. అది వర్క్ చేసేటప్పుడు సేఫ్గా ఉండాలి. అంతేకాకుండా స్టీమ్ అనేది సేఫ్గా డెలివర్ అవ్వాలి ఒక పర్టికులర్ కండిషన్లో. ఈ షుడ్ బి ఎకనామికల్, రిక్వైర్ ఓన్లీ లిటిల్ అటెన్షన్ డ్యూరింగ్ ఆపరేషన్. ఆల్ పార్ట్స్ షుడ్ బి యాక్సెసిబుల్ ఫర్ ఇన్స్పెక్షన్ పార్ట్స్. అంటే ఇన్స్పెక్షన్ రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే, ఇన్స్పెక్షన్ అంటేనేమో చెక్ చేయడం మొత్తం అంతా. రిపేర్ చేసినప్పుడు ఇట్లా ఉన్నప్పుడు అది బాగా రన్ అయ్యేటట్టు ఉండాలని అర్థం ఉంది. క్లాసిఫికేషన్ ఆఫ్ బాయిలర్స్. According to the content in the tubes, the boilers may be classified as fire tube boilers, water tube boilers. In fire tube boilers, hot gas passes through the tubes surrounded by water from which the steam is generated. Fire tube boilers అంటే ఏంటంటే, ట్యూబ్స్ ఉంటాయి. ట్యూబ్స్ అనేవి సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి. దాంట్లో ఫైర్ వెళ్తుంది. కానీ ట్యూబ్ ఫైర్ చుట్టూ
మొత్తం వాటరే ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ అంటే సింపుల్ వర్టికల్ బాయిలర్, లోకోమోటివ్ బాయిలర్, కోక్రాన్ బాయిలర్, కార్నిష్ బాయిలర్, ల్యాంకషైర్ బాయిలర్ అండ్ స్కాచ్ బాయిలర్. In water to boil, water is made to pass through a large number of tubes over which the hot gas flow. Most modern boilers are built as water tube boilers. ఇదేంటంటే ఫైర్ ట్యూబ్ బాయిలర్స్కి ఎట్లా, దీనికి ఆపోజిట్లో వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అంతే. వాటర్ ట్యూబ్ బాయిలర్స్ గురించి చెప్పాలంటే ట్యూబ్స్లో వాటర్ అనేది ఉంటుంది ట్యూబ్స్లలో, సిలిండ్రికల్ ట్యూబ్స్లో. హాట్ గ్యాస్ అనేవి బయట ఉంటాయి. మోస్ట్ మోడర్న్ బాయిలర్స్ ఆర్ బిల్ట్ యాస్ వాటర్ ట్యూబ్ బాయిలర్. మోస్ట్ మోడర్న్ బాయిలర్స్ అంటే ప్రజెంట్ ఉన్న మోడర్న్ బాయిలర్స్ అని వాటర్ ట్యూబ్ బాయిలర్స్ బిల్డ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే బాబ్కాక్ అండ్ విల్కాక్స్ బాయిలర్, స్టెర్లింగ్ బాయిలర్ అండ్ యారో బాయిలర్. బాయిల్స్ మే బి క్లాసిఫైడ్ as given below. లొకేషన్ ఆఫ్ అంటే ఫర్నేస్ ఎక్కడ ఉంటుందని. ఇంటర్నల్ ఫైర్ బాయిల్స్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఫైర్ బాయిల్స్ ఉంటుంది. ఫర్నేస్ అనేది బాయిలర్స్లలో ఉంటుంది. లోపల ఫైర్ ఉండే బాయిలర్స్ అది, ఇన్సైడ్ బాయిలర్స్ అది ఫర్నేస్, ఇంటర్నల్ ఫైర్ బాయిలర్స్. అవుట్ సైడ్ ద బాయిలర్స్ ఉందేమో ఎక్స్టర్నల్ ఫైర్ బాయిలర్స్ అంటాం. ఫర్నేస్ అంటేనేమో ఒక మండించడం. యాక్సెస్ ఆఫ్ వర్టికల్ బాయిలర్, హారిజాంటల్ బాయిలర్. వర్టికల్ బాయిలర్ అంటేనేమో నిలువుగా ఉండడం, హారిజాంటల్ బాయిలర్ అంటే అడ్డుగా ఉండడం. క్లాసిఫికేషన్ సర్క్యులేషన్ ఆఫ్ వాటర్. న్యాచురల్ సర్క్యులేషన్కి అయితే పంప్ అవసరం లేదు. వాటర్ అనేది డైరెక్ట్ సర్క్యులేట్ చేస్తాం. ఫోర్స్ సర్క్యులేషన్ ఏమో పంపులు అనేది కావాలి వాటర్ పంపించడానికి. సర్వీసెస్ టు విచ్ దే ఆర్ ఎంప్లాయిడ్. సర్వీసెస్ టు విచ్ దే ఆర్ వర్క్ అంటే స్టేషన్ బాయిల్స్ ఒకటి, మొబైల్ బాయిల్స్. స్టేషన్ బాయిల్స్ అనేమో ఒక పవర్ ప్లాంట్స్ ఉంటాయి, అంటే స్టీమ్ పవర్ ప్లాంట్స్ కానీ ఇంకా చెప్పాలంటే చాలా పవర్ ప్లాంట్స్, స్టీమ్ పవర్ ప్లాంట్స్ నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్. ఇంకా ఎలాంటి ఇండస్ట్రీస్లో అయినా కానీ అలాంటి ప్లేస్లో బాయిల్స్ స్టేషనరీ బాయిల్స్ అంటే అక్కడ రెస్ట్ పొజిషన్లో ఉండడం. అంటే బాయిల్స్ అక్కడ కాదు ఫిక్స్డ్గా ఉంటాయి. మొబైల్ బాయిల్స్ అంటే బాయిల్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. బాయిల్స్ అంటే మెరైన్ బాయిల్స్ అని, లోకోమోటివ్ బాయిల్స్ అని ఒకటి. మెరైన్ బాయిలర్స్, లోకోమోటివ్ బాయిల్స్. స్టేషనరీ అంటే రెస్ట్ పొజిషన్లో ఉండడం, మొబైల్ అంటే మూవింగ్ అని అర్థం. The following factors are to be considered while selecting the boiler for a particular use: operant pressure, steam generating rate, quantity of steam required, availability of floor space, fuel to be used, nature of boiler, initial cost. ప్రెషర్ అనేది ఆపరేటింగ్ ఉండాలి. స్టీమ్ జనరేట్ ఉండాలి, క్వాంటిటీ స్టీమ్ రిక్వైర్డ్, అవైలబిలిటీ ఫ్లోర్ స్పేస్ అనేది అవైలబిలిటీ ఉండాలి. ఫ్యూయల్ అనేది యూజ్డ్, నేచర్ ఆఫ్ బాయిలర్, ఇనిషియల్ కాస్ట్. ద టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ విచ్ డిక్టేట్ ద సెలెక్షన్ ఆఫ్ బాయిలర్స్ ఆర్ ఫర్ ఆపరేటింగ్ ప్రెషర్ and steam rate. Fire tube boilers can be used only up to 25 bar and 10 tons per hours capacity. అంటే 25 bar ప్రెషర్ ఉండాలి, 10 tons per hour కెపాసిటీ అంటే మాస్ ఫ్లో రేట్ ఉండాలి అంటాం. టన్స్ per hour అంటే మాస్ ఫ్లో రేట్ కెపాసిటీ. అబోవ్ దిస్ రేంజ్ వాటర్ ట్యూబ్ బాయిలర్స్ హ్యావ్ టు బి యూజ్డ్. ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ ప్రెషర్ 25 bar మాత్రమే ఉంటుంది, కానీ వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అంతగానే ఎక్కువ ఉంటుంది. అది ఓకే, థ్యాంక్ యూ.